సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ టెన్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒక 2-3 సార్లు వినండి, బాగా క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు టెన్స్ అంటే టైం అనుకున్నాము. ఏ టైంలో మనం ఈ టెన్స్ని వాడతాము? టైం నెంబర్ 1, రెగ్యులర్ సిచ్యువేషన్స్. రెగ్యులర్ సిచ్యువేషన్ అంటే ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, అండ్ ఎవ్రీ సండే, ఎట్ ద వీకెండ్, అట్లా. అంటే ఎవ్రీ డే, ఎస్టర్డే కాదు, టుమారో కాదు, ఎవ్రీ డే, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి వారం, ఈ విధంగా. రెండో సందర్భం ఏంటి? హ్యాబిట్స్, అలవాట్లకు సంబంధించి. టైం నెంబర్ 3, పర్మనెంట్ సిచ్యువేషన్స్. 4, యూజువల్లీ, సమ్ టైమ్స్, ఆల్వేస్, ఆఫెన్, రేర్లీ, నెవర్, ఈ సందర్భాల్లో వాడతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ మీకు అర్థమైంది సెంటెన్సెస్ చెప్పేటప్పుడు చూడండి. మెయిన్ వర్బ్ V1 ఫామ్ వాడాలి. హెల్పింగ్ వర్బ్స్ డూ, డస్ వాడతాము. సెంటెన్స్ ఫార్మేషన్, ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, నెక్స్ట్ వర్బ్ 1, నెక్స్ట్ ఆబ్జెక్ట్, నెక్స్ట్ టైం. నోట్ హియర్, ఇఫ్ సబ్జెక్ట్ ఈజ్ హీ, షీ, ఇట్, మై ఫ్రెండ్, సురేష్, ఎట్సెట్రా, దెన్ యాడ్ ఎస్ ఆర్ ఈఎస్ టు వర్బ్ 1. సబ్జెక్ట్లో కానీ హీ, షీ, ఇట్లా హీ, శ్యామ్, షీ, పద్మ, ఇట్లా కానీ వస్తే వర్బ్కి ఇక్కడ ఎస్ పెట్టాలన్నమాట. ఇది చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. పాజిటివ్ ఫామ్, సబ్జెక్ట్ ఐ, వి, యు, దే, చిల్డ్రన్. వర్బ్ ప్లే, ఆబ్జెక్ట్ క్రికెట్, టైము ఎవ్రీ సండే. ఆ టైం అంటే ఇవే రావాలి, ఈ టైమింగ్స్ రావాలి. చూడండి, ఎవ్రీ డే, ఎవ్రీ సండే ఇలా ఉంది కదా, ఎవ్రీ సండే. ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే, ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా ఈ సబ్జెక్ట్ ప్లేస్లో హీ, శ్యామ్, షీ, పద్మ, ఇట్ అంటే ఒక మనిషి. ఇక్కడ ఒక మనిషి కానీ ఉంటే ఈ ప్లే ఉంది కదా, దీనికి ఇక్కడ ఎస్ కలపాలి. ఈ ప్లేకి ఇక్కడ ఎస్ కలపాలి. హీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ సండే. ఐ అయితే ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే వస్తుంది. హీ వస్తే హీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ సండే. శ్యామ్ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ సండే. షీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ సండే. పద్మ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ సండే. ఇట్ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ సండే. ఈ విధంగా వస్తుందన్నమాట. నెక్స్ట్ నెగిటివ్ ఫామ్. నెగిటివ్ ఫామ్లో మనం హెల్పింగ్ వర్బ్ వాడాలి. హెల్పింగ్ వర్బ్ ఏంటి? డూ, డస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సబ్జెక్ట్ తర్వాత ఐ, వి, యు, దే తర్వాత డూ పెడతాం. డూ తర్వాత నాట్. ఐ డూ నాట్ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. నేను ఎవ్రీ సండే క్రికెట్ ఆడను. ఈ డూ నాట్ షార్ట్ ఫాము డోంట్. డూ నాట్ అంటే ఫుల్ ఫాము, డోంట్ అంటే షార్ట్ ఫామ్. ఐ డోంట్ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. ఈ హీ, షీ, ఇట్, పద్మ ఇవి వచ్చినప్పుడు ఇక్కడ కూడా డూ నాటే ఉంటుంది. ఇక్కడ కూడా డూ నాటే, కాకపోతే ఇక్కడ ఎస్ ఉంది కదా ప్లే దగ్గర. ఇక్కడ ప్లే దగ్గర ఎస్ ఉంది కదా, ఆ ఎస్ తీసి డూ కలుపుతాము. డూ కాస్త డజ్ అవుతుంది. ఈ ప్లేస్ కాస్త ప్లే అయిపోతుంది. ఈ ఎస్ తీసుకొని డూ కలుపుతాం అనమాట, అప్పుడు డజ్ అవుతుంది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఇక్కడ ఎస్ ఉంది కదా, ఇక్కడ కూడా డూ పెడతాం. ఈ డూకి ఎస్ కలపంగానే డూ కాస్త డజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ డూనే ఈ ఎస్ పీకి ఇక్కడ పెట్టంగానే ఇది డూ కాస్త డజ్ అవుతుంది. డజ్ నాట్. ఈ డజ్ నాట్ షార్ట్ ఫామ్ డజంట్. హీ డజ్ నాట్ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. షీ డజంట్ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. ఆ విధంగా వస్తుంది. క్వశ్చన్ ఫామ్, ఇది పాజిటివ్ ఫామ్ కదా, ఇది పాజిటివ్ ఫామ్. యూ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే, నువ్వు క్రికెట్ ఎవ్రీ సండే నువ్వు క్రికెట్ ఆడతావు. దీని ముందు హెల్పింగ్ వర్బ్ డూ పెడితే క్వశ్చన్ ఫామ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ డూ యూ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే, నువ్వు ఎవ్రీ సండే క్రికెట్ ఆడతావా. ఇక్కడ కూడా డూనే వస్తుంది. ఇక్కడ ఎస్ ఉంది కదా, ఎస్ తీసి డూ కలుపుతాం. డూ కాస్త డజ్ అవుతుంది. ఈ ప్లేస్ కాస్త ప్లే అయిపోతుంది. డస్ హీ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. డస్ షీ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. ఆమె ఎవ్రీ సండే క్రికెట్ ఆడుతుందా. ఆ విధంగా వస్తుంది. ప్రాక్టీస్ 1, పాజిటివ్ ఫామ్. పిఎఫ్ అంటే పాజిటివ్ ఫామ్. శాంతి కమ్స్ టు క్లాస్ ఎవ్రీడే. శాంతి ఎవ్రీడే క్లాస్కి వస్తుంది. నెగిటివ్ ఫామ్. శాంతి డస్ నాట్ కమ్ టు క్లాస్ ఎవ్రీడే. శాంతి క్లాస్కి ఎవ్రీడే రాదు. క్వశ్చన్ ఫామ్. ఈ పాజిటివ్ ఫామ్ ముందు హెల్పింగ్ వర్బ్ పెడితే క్వశ్చన్ అయిపోతుంది. డస్ శాంతి కమ్ టు క్లాస్ ఎవ్రీడే. డస్ శాంతి కమ్ టు క్లాస్ ఎవ్రీడే. శాంతి ఎవ్రీడే క్లాస్కి వస్తుందా. ఆన్సర్ ఎస్, షీ డస్. ఈ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్కి ముందు WH వర్డ్స్ ఉన్నాయి కదా, వాటు, వేరు, అవి పెడితే దీన్ని మనం రకరకాల క్వశ్చన్స్గా మార్చవచ్చు అనమాట. వాట్ డస్ శాంతి డూ ఎవ్రీడే. శాంతి ప్రతిరోజు ఏం చేస్తుంది. ఆన్సర్ షీ కమ్స్ టు క్లాస్కి వస్తుంది. హౌ డస్ శాంతి కమ్ టు క్లాస్ ఎవ్రీడే. ఎలా వస్తుంది క్లాస్కి. షీ కమ్స్ టు క్లాస్ ఆన్ ఫుట్, నడుచుకుని వస్తుంది. హూ కమ్స్ టు క్లాస్ ఎవ్రీడే. క్లాస్కి ఎవ్రీడే ఎవరు వస్తారు. ఒక హూ క్వశ్చన్కి మాత్రము హెల్పింగ్ వర్బ్ డస్ బెటరు. ఇక్కడ డూ పెట్టం కాబట్టి ఇక్కడ దీనికి మాత్రం ఎస్ ఉంటుంది. ఇక్కడ హూ కమ్స్ టు క్లాస్ ఎవ్రీడే. శాంతి.
నెక్స్ట్ ప్రాక్టీస్ 2. Basha and Ramu go to market every Sunday. Negative form. Basha and Ramu do not go to market every Sunday. Question form. Do Basha and Ramu go to market every Sunday? Yes, they do. Where do Basha and Ramu go every Sunday? They go to market. How do Basha and Ramu go to market every Sunday? By bus. Why do Basha and Ramu go to market every Sunday? They go to market to buy vegetables. Who goes to market every Sunday? Basha and Ramu. What do Basha and Ramu do every Sunday? They go to market. ఇప్పుడు ప్రాక్టీస్ 3 వాచ్ యూజ్ చేసి ఈ ప్రాక్టీస్ 1 ఉంది కదా, పాజిటివ్ ఫామ్ నెగిటివ్ ఫామ్ క్వశ్చన్ ఫామ్ ఈ విధంగా మీరు రాయండి. అదేవిధంగా బై యూజ్ చేసి కూడా ప్రాక్టీస్ 2 ఉంది కదా, పాజిటివ్ ఫామ్ నెగిటివ్ ఫామ్ ఈ విధంగా మీరు రాయండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది. సెంటెన్సెస్ యూజింగ్ డిఫరెంట్ టైమింగ్స్ ఇప్పుడు చూద్దాం, రకరకాల సందర్భంలో ఎలా వాడతారో చూద్దాం క్లియర్గా. టైం నెంబర్ 1 రెగ్యులర్ సిచ్యువేషన్స్ అంటే ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ సండే ఈ విధంగా అనుకున్నాం కదా. ఇప్పుడు పాజిటివ్ ఫామ్ చూద్దాం. ఐ గెటప్ ఎట్ 6 AM ఎవ్రీ డే. మళ్ళీ ఇవే నెగిటివ్లో క్వశ్చన్లో కూడా ఉన్నాయి చూడండి. ఐ గో టు వర్క్ ఎట్ 9 AM. మై బ్రదర్ ప్లేస్ గేమ్స్ ఆన్ మొబైల్ ఎవ్రీ సండే. ఐ గో టు బెడ్ ఎట్ 10 PM డైలీ. హీ పేస్ ఎలక్ట్రిసిటీ బిల్ ఎవ్రీ మంత్. నెగిటివ్ ఫార్మ్స్. I do not get up at 6 AM every day. I don't go to work at 9 AM. My brother doesn't play games on mobile every Sunday. I don't go to bed at 10 PM daily. He doesn't pay electricity bill every month. Question forms చూద్దాం. What time do you get up every day? What time do you go to work? What does your brother do every Sunday? What time do you go to bed? Does he pay electricity bill every month? Next. టైం 2 హ్యాబిట్స్ అంటే అలవాట్లు. పాజిటివ్ ఫార్మ్స్. ఐ డ్రింక్ టీ అంటే నేను టీ తాగుతాను, నాకు టీ తాగే అలవాటు ఉంది. ఐ ఈట్ ఫిష్, నేను ఫిష్ తింటాను. ఇవన్నీ పాజిటివ్స్. మళ్ళీ ఇవే నెగిటివ్స్ ఈ క్వశ్చన్స్ అనమాట. మై బ్రదర్ డ్రింక్స్ టీ, మా బ్రదర్ టీ తాగుతాడు. వి సెలబ్రేట్ హోలీ, మేము హోలీ సెలబ్రేట్ చేసుకుంటాం. నెగిటివ్ ఫామ్లో ఐ డోంట్ డ్రింక్ టీ, నేను టీ తాగను అంటే నాకు టీ తాగే అలవాటు లేదు. ఐ డోంట్ ఈట్ ఫిష్, ఐ ఆమ్ అ వెజిటేరియన్. My brother doesn't drink tea. We don't celebrate Holi. Question forms. Do you drink tea? నువ్వు టీ తాగుతావా? టీ తాగే అలవాటు ఉందా? Do you eat fish? మీరు ఫిష్ తింటారా? Does your brother drink tea? Do you celebrate Holi? ఈ విధంగా వస్తుంది అన్నమాట హ్యాబిట్స్ అంటే. నెక్స్ట్ టైం 3 పర్మనెంట్ సిచ్యువేషన్స్ అంటే చూడండి. ఐ వర్క్ ఇన్ ఏ బ్యాంక్. చాలామంది ఐ ఆమ్ వర్కింగ్ ఇన్ ఏ బ్యాంక్ ఆ విధంగా అంటారు, ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్తారు, అది కరెక్ట్ కాదు ఎగ్జాక్ట్గా. ఐ వర్క్ ఇన్ ఏ బ్యాంక్, ఐ లివ్ ఇన్ ఢిల్లీ ఆ విధంగా చెప్పాలన్నమాట. ఐ వర్క్ ఇన్ ఏ బ్యాంక్. మై ఫాదర్ వర్క్స్ ఇన్ అ స్కూల్. ఐ స్టే అట్ నెహ్రూ నగర్. ఐ నో ఇంగ్లీష్. పద్మా నోస్ హిందీ. మై బ్రదర్ హ్యాస్ 2 daughters. ఐ హ్యావ్ ఫ్రీ టైమ్. ఐ హ్యావ్ అ సిస్టర్ అండ్ 2 brothers. మై పేరెంట్స్ లైక్ ఓల్డ్ మూవీస్. షీ వాంట్స్ సమ్ వాటర్. స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద లెసన్. మై బ్రదర్ వర్క్స్ ఇన్ అమెరికా. ఇట్ కాస్ట్ ఎ లాట్ ఆఫ్ మనీ టు బై డైమండ్స్ అంటే డైమండ్స్ కొనడానికి చాలా కాస్ట్ అవుతుంది. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius. ఇట్ టేక్స్ 2 hours బై ట్రైన్ ఫ్రమ్ ఢిల్లీ టు ఆగ్రా. ట్రైన్లో ఢిల్లీ నుంచి ఆగ్రాకి వెళ్ళడానికి 2 గంటలు పడుతుంది అని అర్థం. దిస్ మొబైల్ వర్క్స్ అంటే ఈ ఫోన్ పనిచేస్తుంది. షీ రిమెంబర్స్ యువర్ నేమ్, ఆమెకి మీ పేరు గుర్తుంది. ఐ బిలీవ్ యూ. న్యూటన్స్ ఫస్ట్ లా స్టేట్స్ అన్ ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్ స్టేస్ ఎట్ రెస్ట్. సైన్స్లో కూడా చాలా సెంటెన్సెస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తారు. హంబుల్ మీన్స్ ఫీల్ లెస్ ప్రౌడ్. నెగిటివ్ ఫార్మ్స్. ఈ 21కి నెగిటివ్ ఫార్మ్స్ ఇవి అంటే వీటిని నెగిటివ్ ఫార్మ్స్లో రాసాము, మళ్ళీ వీటిని క్వశ్చన్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి సేమ్ 21 సెంటెన్సెస్కి. ఇప్పుడు నెగిటివ్ ఫార్మ్స్ చూద్దాం. I do not work in a bank. My father does not work in a school. I do not stay at Nehru Nagar. I don't know English. Padma doesn't know Hindi. My brother does not have 2 daughters. I don't have free time. I don't have any brothers and sisters. My parents don't like new movies. She doesn't want anything. Students don't understand the lesson. My brother doesn't work in America. It doesn't cost a lot of money to buy silver. The sun does not rise in the west. Water doesn't boil at 90 degrees Celsius. It doesn't take 2 hours by plane from Delhi to Agra. This mobile doesn't work.
She does not remember your name. I don't believe you. Newton's first law does not state an object at rest stays at rest. Humble doesn't mean feel more proud. Question forms. What do you do? What does your father do? Where do you stay? Do you know English? Does Padma know Hindi? How many daughters does your brother have? Do you have free time? How many brothers and sisters do you have? Do your parents like old movies? What does she want? Do students understand the lesson? Where does your brother work? How much does it cost to buy diamonds? Does the sun rise in the east? Does water boil at 100 degrees Celsius? How long does it take by train from Delhi to Agra? Does this mobile work? Does she remember your name? Do you believe me? What does Newton's first law state? What does humble mean? ఈ విధంగా వస్తాయి అనమాట. టైం 4. యూజువల్లీ అంటే సాధారణంగా, సమ్ టైమ్స్ అంటే అప్పుడప్పుడు, ఆల్వేస్ అంటే ఎప్పుడు, ఆఫెన్ అంటే తరచుగా, రేర్లీ అంటే అరుదుగా, నెవర్ అంటే ఎప్పుడు కాదు. ఇలాంటి సందర్భాల్లో కూడా మనం ఈ టెన్స్ని వాడతాం అనమాట. సెంటెన్సెస్ చూద్దాం ఇప్పుడు. ఐ యూజువల్లీ గెటప్ బిఫోర్ 6 o'clock. నేను సాధారణంగా 6 గంటల ముందే లేస్తాను. మై సిస్టర్ యూజువల్లీ వాషెస్ క్లోత్స్ అండ్ వాచెస్ టీవీ ఎట్ ద వీకెండ్. అంటే పర్సన్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత ఈ పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఈ పర్సన్స్ తర్వాత ఈ వస్తాయి. నెక్స్ట్, ఐ సమ్ టైమ్స్ ఈట్ ఫిష్. నేను అప్పుడప్పుడు ఫిష్ తింటాను. మై డాటర్ ఆల్వేస్ బీట్స్ మై సన్. మా అమ్మాయి ఎప్పుడు మా అబ్బాయిని కొడతా ఉంటుంది. మోస్ట్ చిల్డ్రన్ ఆల్వేస్ యూజ్ మొబైల్ ఫోన్స్ ఇన్ హాలిడేస్. చాలామంది పిల్లలు హాలిడేస్లో ఎప్పుడు ఫోన్లు వాడుతూ ఉంటారు. మై మదర్ ఆఫెన్ డ్రింక్స్ టీ. రాహుల్ ఆఫెన్ టాక్స్ ఆన్ ద మొబైల్ ఫోన్. ఐ రేర్లీ డ్రింక్ కూల్ డ్రింక్స్. రేర్లీ అంటే అరుదుగా, నేను అరుదుగా కూల్ డ్రింక్స్ తాగుతాను. ఐ రేర్లీ సీ మూవీస్. లాంగ్ సెంటెన్సెస్. ఐ నో హిందీ బట్ ఐ డోంట్ నో ఇంగ్లీష్. మై ఫాదర్ నోస్ హిందీ బట్ హీ డజంట్ నో ఇంగ్లీష్. I have a bike but I don't have a car. Swapna has a brother but she doesn't have any sisters. I like fish but I don't like chicken.